పాడి పంటల ఛానల్లో పశు విజ్ఞాన బడి వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు కె వినోద్ కుమార్, పశు వైద్యాధికారి, ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం రెడ్డిపల్లి, అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో కోళ్ళ యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. కోళ్ళ పరిశ్రమలో రాష్ట్రం మన దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. మనల్ని ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. తర్వాత కోడి మాంసం ఉత్పత్తిలో చూసుకుంటే గనక రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది. పెరటి కోళ్ళ పెంపకం కూడా ఇప్పుడు మనకు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే అదనపు ఆదాయము, పోషకాహార భద్రత, మహిళల సాధికారత మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉండడం వల్ల కోళ్ళ పరిశ్రమలో నాటుకోళ్ల పెంపకం కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వర్షాకాలంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్యలను చూసుకుంటే కనుక అధిక తేమ ఉండడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ల సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిల్వ నీరు ఉండడం వల్ల ఆస్పర్జిలోసిస్ కండిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తడి లిటర్ ఉండడం వల్ల అమోనియా లాంటి గ్యాస్ ఎక్కువగా అవ్వడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మేత బూజు పట్టినట్లయితే కనుక ఆస్పర్జిలోసిస్ కండిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరియు దోమలు, ఈగలు, పిడుదులు ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం వర్షంలో సాధారణంగా చూసే వ్యాధులను చూసుకుంటే కనుక కొక్కర తెగులు, కాక్సిడియోసిస్, సిఆర్డి, ఫౌల్ కలరా, ఇన్ఫెక్షన్స్ కొరైజా మరియు పురుగుల దాడి కూడా ఎక్కువగా చూసే అవకాశం ఉంది. యాజమాన్య పద్ధతులు కనుక సరిగ్గా పాటించినట్లయితే కనుక మనము ఈ వ్యాధులను తర్వాత ఒత్తిడిని తట్టుకొని లాభాల బాట పట్టేందుకు వీలవుతుందని తెలియజేస్తాం. వర్షాకాల యాజమాన్యంలో చూసుకుంటే కనుక షెడ్ యాజమాన్యము, మేత యొక్క యాజమాన్యము, తాగునీటి యాజమాన్యము, పరాన్నజీవుల యాజమాన్యము, నులి పురుగుల యాజమాన్యము ఇవన్నీ యాజమాన్యాలు తెలుసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మనము బయోసెక్యూరిటీ, టీకాల పట్టిక మరియు నిర్వహణ క్యాలెండర్ని కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము. షెడ్ యాజమాన్యానికి వచ్చాము అంటే కనుక షెడ్లను మనము తూర్పు పడమర దిశలోనే కట్టవలసి ఉంటుంది. తర్వాత నేలకు 30 నుంచి 45 సెంటీమీటర్ల ఎత్తులో కట్టవలసి ఉంటుంది. పైకప్పును చూసుకుంటే కనుక నీరు నిలబడకుండా ఉండే పైకప్పును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చూసుకుంటే కనుక ఎక్కడైనా లీకులు ఉన్నాయా లేదా అనేది మనము ఖచ్చితంగా ఇక్కడ పరిశీలించవలసి ఉంటుంది. పైకప్పు అంచులు 3.5 నుంచి 4 అడుగుల వరకు ఉండవలసి ఉంటుంది. దీనివల్ల మనకు ఏమిటంటే చల్లటి గాలులు షెడ్ లోపలికి పోకుండా మరియు వర్షపు నీళ్లు లోపలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోళ్ళ సాంద్రత కూడా మనం చూసుకుంటే కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఒత్తిడికి లోనే జీవాలు రోగాలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనము బ్రాయిలర్లకు అయితే కనుక 1 నుంచి 2 చదరపు అడుగులు, లేయర్లకు అయితే కనుక 2 నుంచి 2.5 చదరపు అడుగుల స్థలము కేటాయించవలసి ఉంటుంది. నాటుకోళ్ళకైతే కనుక 10 కోళ్ళకు 30 నుంచి 40 చదరపు అడుగుల షెడ్డు, దాంతోపాటు 100 చదరపు అడుగుల బయట స్థలం కూడా ఉండేటట్లు చూసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా బాగుంటుంది. వర్షాకాలంలో ముఖ్యంగా తీసుకుంటే కనుక వర్షం పడుతున్నప్పుడు షెడ్డు చుట్టూ తార్పాలిన్ బట్టలు కానీ, గోనె సంచులు కానీ వేయడం వల్ల లోపలికి నీరు పోకుండా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చిన్న జాగ్రత్తను వహించకపోతే కనుక నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షం ఆగిపోయిన వెంటనే చూసుకుంటే కనుక మనం ఈ పాలిథిన్ షీట్లు కానీ, తర్వాత గోనె సంచులను కానీ తీయనట్లయితే కనుక అమోనియా స్మెల్ ఎక్కువ అవ్వడం కానీ, ఊపిరాడక సఫకేషన్ చెందడం కానీ ఉంటుంది. కాబట్టి మనం ఇది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. తర్వాత లిటర్ యాజమాన్యానికి వచ్చాము అంటే కనుక సాధారణంగా 2 పద్ధతుల్లో పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. లిటర్ పద్ధతిలోను, కేజ్ సిస్టమ్ పద్ధతిలోను పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. లిటర్ అంటే మనము కోళ్ళకు వేసే పరుపుని మనం లిటర్ అని అంటాము. లిటర్కు ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏమంటే కనుక 20 నుంచి 25% వరకు తేమ ఉండాలి, పొడిగా ఉండాలి. తర్వాత మనకు దుమ్ము తక్కువగా ఉండే పదార్థాలతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మనం సాధారణంగా చూసుకుంటే కనుక వరి పొట్టు, చెక్క పొడి, వేరుశనగ పొట్టు, పొడి గడ్డి లాంటివి మనం ఇక్కడ వాడి చేసుకోవాల్సి ఉంటుంది. లిటర్ నిర్వహణకు వచ్చాము అంటే కనుక ప్రతిరోజు మనం పరిశీలించాల్సి ఉంటుంది. వర్షాల కాలంలో ముఖ్యంగా లిటర్ని చూసుకుంటే కనుక తేమ శాతం ఎక్కువగా ఉందా లేదా అనేది ఏ రకంగా చూసుకుంటాము అంటే మనకు గ్రాప్ మెథడ్ అంటాము, గ్రాప్ టెస్ట్ మెథడ్ అని అంటాము. ఆ గ్రాప్ టెస్ట్ మెథడ్లో మనము లిటర్ని తీసుకొని పిడికిలకి బిగించాము అంటే కనుక బిగించిన తర్వాత స్లోగా చెయ్యి తీస్తే ఆ ముద్ద కనుక అలానే ఉంది అంటే కనుక తేమ శాతం చాలా ఎక్కువగా ఉందని గ్రహించవచ్చు. త్వరగా స్లోగా విడిపోతుంది అంటే కనుక మనకు తేమ శాతం దాన్ని బట్టి నిర్ధారించుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనము ఖచ్చితంగా ఆ లిటర్ని మార్చవేయాల్సి ఉంటుంది. ఒకవేళ తేమ శాతం కొద్దిగా మోతాదులో మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక ప్రతి స్క్వేర్ ఫీట్కి గాను మనకు 1 kg సున్నము, బ్లీచింగ్ పౌడరు మరియు యాంటీ ఫంగల్ పౌడర్స్ కూడా కలిపి మనము ఇక్కడ వేయడానికి వీలవుతుంది. మేత యాజమాన్యానికి వచ్చాము అంటే కనుక సాధారణంగా కంటే ఇక్కడ అధిక శక్తి కావాల్సిన మేతను ఇవ్వవలసి ఉంటుంది. కోళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి అంటే కనుక మనకు ఎక్కువ మేతను తింటాయి కాబట్టి శక్తి అధికంగా అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అలా లేని పక్షంలో అయితే కనుక కోళ్ళు ఏమైనా నలతగా ఉండి అనారోగ్యంగా ఉన్నాయి అంటే కనుక అధిక సాంద్రత కలిగిన మేతలు ఇస్తూ విటమిన్ ఏ, ఈ, సి వంటి పదార్థాలను
యాడ్ చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మరియు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని వాడవలసి ఉంటుంది. అలానే మనం ఇక్కడ మేతల యాజమాన్యంలో చూసుకుంటే గనక మనకు దానా సంచులు ఎలా పెడతామన్న దాన్ని బట్టి కూడా మనకు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. డైరెక్ట్‌గా నేలపైన గానీ, గోడ కానించి పెట్టడం వల్ల కానీ చూసుకుంటే గాలిలో ఉన్న తేమ ఎక్కువగా నేలపైన ఉన్న తేమ కూడా సంచులకు అయ్యి మనకు దానా తడిగా అయ్యే అవకాశం ఉన్నందున మనం ఖచ్చితంగా టార్పాలిన్ వేసి టార్పాలిన్ కవర్లతో కప్పిన దానా ప్యాకెట్లను కప్పవలసి ఉంటుంది. మనం వాడుతున్న దానా ప్యాకెట్లను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతూ తేమ ఎక్కువ అవ్వకుండా బూజు పట్టకుండా ఉండేటట్లు చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తాగునీటి యాజమాన్యానికి వచ్చాము అంటే గనక మనం నీరుని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేటట్టు చూసుకోవాలి. మామూలుగా వర్షపు నీరు బోరు బావుల్లోకి వెళ్ళినప్పుడు మనకు సాధారణంగా ఈకోలై, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున మనము ఇక్కడ క్లోరినేషన్ అనే పద్ధతి ద్వారా నీటిని శుభ్రం చేయవలసి ఉంటుంది. ఈ క్లోరినేషన్ అనే పద్ధతికి ప్రతి 1000 లీటర్లకు 4-5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్‌ని చల్లవలసి ఉంటుంది. లేకపోతే గనక ప్రతి 1 లీటర్‌కు 1-2 మిల్లీల లిక్విడ్ క్లోరిన్‌ని వేసిన అరగంట నుంచి 3/4 గంట తర్వాత మాత్రమే నీటిని అందించవలసి ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల కోళ్ళు నీళ్లను తీసుకోవడం కూడా తగ్గిస్తాయి కాబట్టి గుడ్ల ఉత్పత్తి, కోడి యొక్క బరువు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నందున మనకు నీటి యొక్క ఉష్ణోగ్రతను కూడా మనము ఇక్కడ సరి చేసుకోవాల్సి ఉంటుంది. నీటి ఉష్ణోగ్రతను తీసుకుంటే గనక ఖచ్చితంగా మనము ట్యాంకు షెడ్ బయట ఉందా, లోపల ఉందా అనే దాన్ని బట్టి మనము తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యాంక్ గనక పైన ఉన్నట్లయితే గనక మనకు ఖచ్చితంగా వర్షపు నీళ్లు ట్యాంకులోకి పడకుండా, చల్లగాలులు డైరెక్ట్‌గా తగలకుండా తగు చర్యలు టార్పాలిన్ బట్టలతో కానీ, వాటితో కానీ కప్పినట్లయితే గనక నీటి ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ షెడ్ లోపల గనక ట్యాంక్ ఉన్నట్లయితే ట్యాంక్ మూత టైట్‌గా ఉందా లేదా, అలానే మనకు పైకప్పు ఏమన్నా లీకేజ్ ఉంటుందా అనేది కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవ భద్రత విషయానికి వచ్చాము అంటే గనక వ్యాధి కారకాలు ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్‌కి, ఒక షెడ్ నుంచి మరొక షెడ్‌కి వెళ్లకుండా ఉండేటట్టు చేసుకునే పద్ధతులనే మనము జీవ భద్రత అని అంటాం. ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్‌కి ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే గనక మనకు రవాణాకు ఉపయోగించే వాహనాల వల్ల, దాని తర్వాత కోళ్ళకు దానా గానీ, గుడ్ల సరఫరా చేసే వెహికల్స్ గానీ, ఒక ఫామ్ నుంచి ఒక మన ఫామ్‌కి వచ్చినప్పుడు టైర్‌లకున్న బురద ద్వారా గానీ, మనుషుల వల్ల కానీ మనకు వ్యాధి చెందే అవకాశం ఉన్నందున వెహికల్ డిప్పింగ్ కూడా చేయవలసి ఉంటుంది. వెహికల్ డిప్పింగ్‌కి పొటాషియం పర్మాంగనేట్ గానీ, విక్రాన్-ఎస్ అనే మందులు గానీ మనం వాడవలసి ఉంటుంది. అలానే ఒకటే ఫామ్‌లో వివిధ రకాల షెడ్‌లు ఉన్నప్పుడు అయితే గనక షెడ్ నుంచి మరో షెడ్‌కు వ్యాప్తి చెందకుండా ఉండడానికి మనం ఫుట్ బాతులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫుట్ బాతుల్లో మనం ఫార్మలిన్ గానీ, కాపర్ సల్ఫేట్‌ని వాడినట్లయితే గనక మనం షెడ్ నుంచి మరో షెడ్‌కు వెళ్ళేటప్పుడు వీటిలో కాళ్ళు పెట్టి వెళ్ళడం వల్ల వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత అన్ని వయసు గల కోళ్ళను ఒకటే షెడ్‌లో పెంచకుండా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అలా పెంచినట్లయితే పిల్లల నుంచి పెద్దవాటికి వ్యాధులు రావడం, పెద్దవాటి నుంచి పిల్లలకు వ్యాధులు రావడం ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ కోళ్ళను ఆ ఏజ్ గ్రూప్ కోళ్ళ ద్వారానే పెంచేటట్టు చూసుకుంటే గనక వ్యాధి చెందకుండా చూసుకోవడానికి, కేర్ తీసుకోవడానికి మనకు సులభతరంగా ఉంటాయి. కోళ్ళకి వ్యాధి లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే ఐసోలేట్ చేసి మనం వైద్యం చేయవలసి ఉంటుంది. కొత్త కోళ్ళు ఏమన్నా మనం తెచ్చుకున్నట్లయితే గనక 10-14 రోజులు వేరుగా క్వారంటైన్ చేసిన తర్వాత లక్షణాలు ఏమీ కనిపించకపోతే గనక మనకు మన పాత కోళ్ళల్లోకి కలిపేటట్లు చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏవైనా చనిపోయిన కోళ్ళు ఉంటే గనక మనం ఎక్కడంటే అక్కడ విసిరివేయకుండా ఖచ్చితంగా మనము ప్రాపర్ పద్ధతిలో డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రాపర్ పద్ధతులు ఏవి అని చూసుకుంటే గనక మనం కాల్చడం కానీ, పూడ్చిపెట్టడం కానీ చేయవలసి ఉంటుంది. పరాన్నజీవుల యాజమాన్యానికి వచ్చాము అంటే గనక పేళ్ళు, పిరుదులు, ఈగలు, దోమలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి వాటిని మన కోళ్ళపైన ఉన్నాయి అంటే గనక రక్తహీనతను కలిగిస్తాయి మరియు మనకు వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి తోడ్పడతాయి కాబట్టి మనము వీటి యాజమాన్యాన్ని కరెక్ట్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా కోళ్ళను మనము ఆల్ ఇన్ ఆల్ అవుట్ సిస్టమ్‌లో పెంచుతాం కాబట్టి బ్యాచ్‌కి మధ్య గనక సమయం దొరికినట్లయితే గనక మనము ఖచ్చితంగా మనకు పరాన్నజీవుల యాజమాన్యాన్ని ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం 2 పద్ధతుల్లో చేసుకోవడానికి వీలవుతుంది. ఫ్లేమింగ్ పద్ధతి కానీ, స్ప్రేయింగ్ పద్ధతి ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. ఏ పద్ధతిలోనూ చేసుకున్నా కూడా మనము గోడల అంచులు, గోడల పగుళ్ళు ఏమన్నా ఉంటే పగుళ్ళలోకి కూడా మనము ఖచ్చితంగా ఈ స్ప్రే గానీ, ఆ ఫ్లేమ్ గానీ పంపించేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. పైకప్పును కూడా వదిలిపెట్టకుండా, మూలలు కూడా వదిలిపెట్టకుండా చేసుకున్నాము అంటే గనక మనకు పరాన్నజీవుల యాజమాన్యం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలానే ఒకవేళ కోళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలి అంటే గనక సేఫ్ డ్రగ్స్ ఉంటాయి మనకి. మ్యాలాథియాన్ అని, తర్వాత అమిత్రాజ్ అని, వీటి వల్ల కూడా మనము పరాన్నజీవుల యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. నులి పురుగుల నియంత్రణను చూసుకుంటే గనక
నులి పురుగుల బాధ కూడా మనకు ఎప్పుడు ఉంటుంది అంటే గనక నాటు కోళ్ళల్లోనే ఎక్కువగా చూసే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా మనము వర్షాకాలం మొదలయ్యే 2-4 వారాల ముందు ఖచ్చితంగా నులిపురుగుల మందులు తాపాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రతి 4 వారాలకు ఒకసారి ఖచ్చితంగా నులిపురుగుల మందును తాపవలసి ఉంటుంది. తాపడానికి పైపర్జిన్ గానీ, ఆల్బెండజోల్ గానీ మరియు ఐవర్మెక్టిన్ కానీ మనము తాపవలసి ఉంటుంది. మనము మందు తాపడమే ఒకటే కాకుండగా లిటర్ యొక్క యాజమాన్యం కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే మనం మందులు వాడిన తర్వాత మనకు లిటర్‌లో గనక పురుగులు పడిపోవడం గానీ, పురుగులు చనిపోయి పడిపోవడం గానీ, గుడ్లు ఎక్కువగా బయటికి రావడం కానీ ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా మల వ్యాధి మిగతా కోళ్ళకొచ్చే అవకాశం ఉన్నందున ఆ లిటర్‌ను మనం కలియబెడతా ఉండాలి. ఒకవేళ వీలైతే గనక పూర్తిగా లిటర్‌ని మార్చివేయవలసి ఉంటుంది. టీకాల పట్టికకు వచ్చాము అంటే గనక సాధారణంగా మనం కోళ్ళు తీసుకున్నప్పుడే మొదటి రోజునే మ్యారక్స్ డిసీజ్ వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత 5-7 రోజుల వయసు గల పిల్లలకు మనకు కొక్కర తెగులుని ఇస్తాము. 14 రోజుల వయసు అప్పుడు మాత్రం ఐబీడీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. తర్వాత 28 రోజులప్పుడు మళ్ళా కొక్కర తెగులు వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుంది. 6 వారాల వయసు ఉన్నప్పుడు మనము ఫౌల్పాక్స్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. తర్వాత మనం పెంచే కోళ్ళను బట్టి డాక్టర్ల సలహాల మేరకు ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది మళ్ళీ బూస్టర్ వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది. నిర్వహణ చూసుకున్నట్లయితే కనుక మనం ప్రతిరోజు మేతని, నీరుని పరిశీలించాల్సి వస్తుంది. ఎండాకాలంలో అయితే కనుక వారానికి ఒకసారి లిటర్‌ని చూసుకోవచ్చు కానీ, వర్షాకాలంలో అయితే కనుక ప్రతిరోజు మనము లిటర్‌ని చూసుకుంటూ ర్యాకింగ్ చేయవలసి ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి డిసిన్ఫెక్టెంట్ ద్వారా మనకు షెడ్ మొత్తాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు ఒకసారి తీసుకుంటే గనక షెడ్‌తో పాటు అన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది. తర్వాత 3 నెలలకు ఒకసారి నులిపురుగుల మందులు కూడా తాపవలసి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మనం వ్యాక్సిన్‌లు వేస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలనుకుంటే గనక చేయవలసిన పనులు చూసుకుంటే షెడ్ ఖచ్చితంగా మనకు పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. శుభ్రమైన నీరుని అందించాలి. సమతుల్య మేతను అందించడం అనేది చూసుకోవాలి. టీకాలు సమయానికి వేస్తున్నామా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం అనారోగ్య కోళ్ళను కూడా వేరు చేయవలసి ఉంటుంది. చేయకూడని పనులు చూసుకుంటే గనక నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వర్షపు నీరు తాగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు బూజు పట్టిన మేత తినకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అధిక సాంద్రతలో కోళ్ళను పెంచినట్లయితే గనక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు ఏదైనా కోళ్ళు చనిపోయాయి అంటే గనక వాటిని పద్ధతి ప్రకారము విసర్జించవలసి ఉంటుంది. తర్వాత మనకు అకస్మాత్తుగా మరణాలు ఉండడం వల్ల కానీ, తీవ్ర విరేచనాలు ఉండడం వల్ల కానీ, శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వల్ల ఏమన్నా చూసాము అంటే గనక డాక్టర్ సలహాల మేరకు మనము వైద్యం చేయించి నష్టాలను నివారించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాడే పంటల ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.